విశాఖ వాసుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకం జరిగింది. కొత్త పాలకవర్గం రావడంతో ఆలయ అభివృద్ధి, భక్తులకి మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్లబోతున్నామని ట్రస్ట్ చైర్మన్ కందుల నాగరాజ్ తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవల్పు దైవం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు ట్రస్ట్ బోర్డు అనేది నియామకం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు విశాఖ వాసులంతా అమ్మవారిని తమ కొంగు బంగారంగా కొలుచుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతిష్టమైన ఈ దేవాలయంలో ఈ రోజు మరి పాలక మండలి ఈ రోజు నుంచి కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో చైర్మన్గా కందుల నాగరాజు గారు ఎంపికయ్యారు. అయితే దీనికి సంబంధించి దేవస్థానంలో ఇక మీదట ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, అలాగే ప్రజలకి ఇక్కడికి వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు, దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకనంటే దేవస్థానం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని ఇంటి దేవతగా, ఇలవేల్పు దేవతగా, ఆడబడుచుగా కొలుచుకొని పూజిస్తారు. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అమ్మవారిని ఇంటి దైవంగా పూజిస్తారు. సో మీరు ఈరోజు అమ్మవారి ఆలయంకి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఎన్నికయ్యారు, పాలక మండలి వచ్చింది. ఇక నుంచి ఈ దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని అంటున్నారు. ఏం చెప్తారు? ముందుగా అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా నాకు బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నేను ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ప్రత్యేకించి ఫోన్ చేసి నాగరాజు గారు కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్గా మిమ్మల్ని నియమిస్తున్నాను అనగానే చాలా కృతజ్ఞతలు సార్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకొని వారు చేశారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే మా వంశీకృష్ణ గారు కూడా గట్టిగా ప్రయత్నం చేసి ఆ ఆర్డర్ తీసుకొచ్చి జీవో తీసుకురావడానికి ఎంతగానో ప్రయత్నం చేసిన ఆయనకి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎంపీ భరత్ గారికి, అలాగే ఇక్కడ దేవస్థానంలో ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొన్ని సమస్యల్ని కూడా మీ ముందు పెడుతూ ఉన్నారు. పార్కింగ్ ప్లేస్ లేదని, అలాగే ఇక్కడికి వచ్చే ఉత్సవాల సమయంలో కాకుండా మిగతా సమయాల్లో దేవస్థానంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయనేది మీరు ఏం చెప్పాలి? అదే ఇప్పుడు ఏంటంటే మేము ప్రత్యేకించి దృష్టి పెట్టింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయం రెనోవేషన్ మొదలు పెడుతున్నాం. రెనోవేషన్ మొదలుపెట్టి ప్రతి భక్తులు కూడా స్వయంగా అమ్మవారికి మరి మనకేంటంటే స్పర్శ దర్శనం అలవాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని సంతోషంతో బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొని భోజనాలు కూడా చేసి అమ్మవారి తాలూకు కృతజ్ఞ పాత్రలు అవ్వాలని, అదేవిధంగా అమ్మవారు కేవలం ఈ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలకి కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా కూడా అమ్మవారికి భక్తులు ఉన్నారు. మరి ఫారెన్ నుండి కూడా అమ్మవారి కోసం వచ్చి ఇక్కడ అమ్మవారి తాలూకు మహిమ తెలుసుకొని అమ్మవారు స్వయంభూగా మరి బావిలో లభ్యమైనటువంటి అమ్మవారికి గత అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అమ్మవారిని కోరిన వారు కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం. ఇక్కడ లక్షలాది మంది వ్యాపారస్తులు అందరూ బంగారం కొట్లు అన్నీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ వస్తువు కొత్తది కొనుక్కున్న అమ్మవారి పాదాలు ధరిపెట్టి బంగారాన్ని అమ్మవారికి చూపిస్తే 10 ఇంతలు వద్దాం నమ్మకం. అదేవిధంగా అమ్మవారు కూడా మహిమాన్వితురాలు, మరి శాంతి స్వరూపిణి. ఎంతోమందికి మరి ప్రాణదానం కానీ, లేదంటే ఎంతోమందికి వ్యాపార వృద్ధి కానీ, లేదంటే అనేక మందికి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించిన ఆరోగ్య ప్రదాయిని. ఇంత గొప్ప తల్లి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం, మన విశాఖపట్నంలో ఉండడం మనం పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అదేవిధంగా అమ్మవారి తాలూకా వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక విజయవాడ కనకదుర్గ ఆలయంలో సాంప్రదాయ వస్త్రాల్లో రావాలి ఇలా అని చెప్పి భక్తులకి కొన్ని రూల్స్ పెడుతున్నారు. మన సనాతన సాంప్రదాయాల్ని కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన సాంప్రదాయం అన్నది ఒక ప్రధానమైన అంశంగా మనందరివి కూడా తీసుకోవాలి హైందవ ధర్మంలో అంటున్నారు. ఇక్కడ మీరు ఏమైనా మార్పులు చేసే అవకాశం? ఇక్కడ ఎప్పుడు కూడా సాంప్రదాయాలకు ఎప్పుడూ పెద్దపేటే. కాకపోతే ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్వయంభూగా వెలిచారు కాబట్టి అమ్మవారిని మొదటిని మేము చిన్నతనం కూడా అమ్మవారి దగ్గర ఆడుకున్నటువంటి పిల్లలు మేము. ఎందుకంటే మా అమ్మవారిని ముట్టుకొని అమ్మవారు చుట్టూ తిరిగి ఇక్కడే ఉన్నటువంటి మాకు తెలుసు కాబట్టి అమ్మవారు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ చూడండి మీకు ఏ గుడికి వెళ్ళినా గోపురం ఉంటుంది. ఈ గుడికి గోపురం ఉండదు. ఎండలో ఎండుతారు, వర్షాన్ని తడుస్తారు, చలికి నాంతారు. అయినప్పటికి కూడా అమ్మవారు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను స్మరించుకోవాలని, నన్ను టచ్ చేసుకోవాలని, నన్ను ముట్టుకొని నా తాలూకు ఆశీస్సులు తీసుకోవాలని అమ్మవారు ఆనాడు చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా అమ్మవారు వచ్చినటువంటి భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా స్పర్శ దర్శనానికే కోరుకుంటారు. అందుకనే ప్రత్యేకించి మార్గశిర మాసంలో కూడా ఖచ్చితంగా అమ్మవారిని ముట్టుకునే విధంగా చేస్తారు. ఈరోజు మేము ఏంటంటే ఆలయ అభివృద్ధి చేసి తప్పనిసరిగా మెరుగైనటువంటి సేవలు అందించడానికి ఆ విధంగా ఆలోచనలు చేస్తున్నాం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, ఈవో గారు అందరూ కూర్చొని ప్లాన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చాలా అభివృద్ధి అమ్మవారి యొక్క టెంపుల్ ఇంకా విశిష్టత పెరగాలి, అమ్మవారి యొక్క మహిమలు అందరికీ తెలియాలని అనుకుంటున్నారు.
భక్తుడిగా సామాన్యుడిగా మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు ధనాలకోట శ్రీకాంత్. నేను సౌత్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకమైనటువంటి సాధక బాధకాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఆ స్థానికులో ఉన్నటువంటి బాధలను ప్రతి ఒక్కరిని నేను తెలుసు కాబట్టి, ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్కటి నాకు తెలుసు కాబట్టి నేను అది తప్పకుండా అది ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా మా చైర్మన్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి పేరు వచ్చే విధంగా మా చైర్మన్ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ అదే విధంగా అతనికి చేదోడు వాదన ముందుకు వెళ్తామని మేము చెప్తున్నాం. ఇది ఇక్కడ మొత్తానికి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు దైవం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈ రోజు నుంచి కూడా పాలక మండలి ప్రారంభం కావడంతో మేము వచ్చే ఉత్సవాలన్నీ కూడా చాలా వైభవంగా నిర్వహించడంతో పాటు సనాతన సాంప్రదాయాలకి పెద్దపీట వేయడం, అలాగే ఇక్కడ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రధానంగా మేము కంకణం కట్టుకొని పనిచేయడం అనేది మా ప్రధాన లక్ష్యం అంటున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు దైవంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ప్రజలందరికీ కూడా లభించాలని వారంతా కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.